హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం పెసరట్టుని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే పెసలు. నేనైతే దేన్ని కొలత ప్రకారం తీసుకోలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఆ ప్రకారమే తీసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వారికి సరిపడా రైస్ అలా అవి అయితే ఎలా తీసుకుంటున్నారు ఇలా ఇవి కూడా అలానే తీసుకోవాలి. నేనైతే ఉండేది మేమిద్దరమే కాబట్టి నేను కొంచెంగా తీసుకున్నాను. నా కొలత ప్రకారం కొంచెం పెసలు నానబెట్టుకోవాలి. పెసలతో పాటు ఉప్పు శనగలు కొంచెం నేను బొబ్బర్లు కూడా తీసుకున్నాను. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటిని నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మినిమం 4-5 గంటలైనా నానబెట్టుకోవచ్చు పగలు. అలా నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మూడింటితో పాటు కొంచెం రైస్ జస్ట్ కొంచెంగా రైస్ కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని దోసగా వేసుకొని తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి హెల్త్ కూడా. ఇడ్లీ వీటికంటే నార్మల్ వీటికంటే కూడా ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫైబర్ ఉంటుంది కదా, పెసలు బొబ్బరు ఉప్పు శనగలు కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరుగుదల బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది అనమాట. ఇలా డైలీ రెగ్యులర్గా కాకపోయినా సరే వీక్లో ఒక 2 ఆర్ 3 అయినా సరే చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ ప్లెయిన్ దోశ టైపే తీసుకుంటున్నాను. ఇందులోకి అల్లం కానీ ఆనియన్ కానీ పచ్చిమిర్చి ఇవేం తీసుకోలేదు. ఎందుకంటే పాప కూడా తినాలి కదా, అందులో నార్మల్గానే చేసుకున్నాను. ఇలా నేను వేస్తూ ఉంటే వీళ్ళైతే మా వారు పాప అయితే ఆహా ఏమి రుచి తినరా మై మరచి అంటూ వెంటనే తీసుకుంటూ తింటూనే ఉన్నారు. వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇవాళకి స్పెషల్ పెసరట్టుతో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. మీరైతే ఏం చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలానే ఇంకా మీకు తెలిసిన కొత్త రెసిపీస్, హెల్దీ రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయొచ్చు. నేను కూడా ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలానే ఇక్కడైతే మరి వర్షాలు అయితే కొంచెంగా స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మరి మీ దగ్గర ఎలా ఉంది వాతావరణం? వర్షాలు మొదలయ్యాయా? ఒకవేళ వర్షాలు పడినట్టయితే రైతులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం తప్పకుండా మర్చిపోకుండా దేవుణ్ణి ప్రార్థిద్దాం మంచి వర్షాలు ఇవ్వమని. అలానే కొన్ని ప్రదేశాల్లో వర్షాలు ఎక్కువగా పడి పాపం వాళ్ళు చాలా నష్టపోతున్నారు కదా, వారి కోసం కూడా ప్రేయర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. మర్చిపోకుండా ప్రతి ఒక్క విషయం గురించి ప్రేయర్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచి వర్షాలు పడితేనే కదా రైతులు మంచిగా పండించి మన దాకా తీసుకురాగలరు. వారు అన్ని కష్టాలు పడుతూ కూడా మన దాకా తీసుకొచ్చి మనల్ని ఇంత తృప్తిగా తినేలా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా వారి కోసం ప్రేయర్ చేయండి. ఇలానే మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆల్సో ఫ్రెండ్స్. ఓకేనా. మీ సపోర్ట్ లేదే నేనైతే ఏది సాధించలేను. ఎక్కడ వరకు వచ్చానంటే కూడా అది మీ వల్లనే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీ వన్. ఓకేనా. అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను కృతజ్ఞతలు. ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నేను మళ్ళీ అడుగుతున్నాను, కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ అయితే తప్పకుండా నాకు కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.